3 power 80 divided by 25. 6 power 84 divided by 49. 31 power 801 divided by 100. 31 power 801 divided by 100. Fourth one, 4 power 101 plus 6 power 101 divided by 25. Divided by 25. Fifth one, 4 power 73 divided by 63. 4 power 73 divided by 63. అన్ని ప్రాబ్లమ్స్ దయచేసి ఇంకోటి కూడా పెట్టుకోండి సార్. రిమైండర్ 21 పవర్ 21 డివైడెడ్ బై 25. 6 ప్రాబ్లంలు చేద్దాం, మీకు మంచి అవగాహన వస్తుంది సార్. 3 పవర్ 80 by 25, 6 పవర్ 84 by 49, 31 పవర్ 801 by 100, 4 పవర్ 101 plus 6 power 101 divided by 25, 4 power 73 divided by 63, 21 power 21 divided by 25. Now ikkada చూడండి సార్. ఫస్ట్ థింగ్, ఈ ఆయిలర్ థీరం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది సార్? హారము సంయుక్త సంఖ్య ఉన్నప్పుడు. ఆ ఫస్ట్ పాయింట్ రాసుకోండి. హారము డినామినేటర్ సంయుక్త సంఖ్య ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. డినామినేటర్ కాంపోజిట్ నంబర్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. కాంపోజిట్ నంబర్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. చూడండి, 25, 49, 100 అన్నీ సంయుక్త సంఖ్యలు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, కాన్సెప్ట్ ఇక్కడ రాస్తాను. రిమైండర్ a power 5 of n డివైడెడ్ బై n ఎంత సార్? 1. 5 of n ఎలా కనుక్కోవాలో ఇప్పుడే మనం చూసాం. సో 25, 25ని ప్రధాన సంఖ్యల పవర్గా రాయాలి. 5 స్క్వేర్. 25 వరుస సంఖ్యల్లో ప్రతి 5 సంఖ్యల్లో 1 డివైడ్ అవుతుంది, కానిది 1 - 1/5. 25 ఇంటూ 4/5 ఎంత? 20. అంటే తీరం ప్రకారము 3 పవర్ 20 డివైడెడ్ బై 25 ఎంత? 1. 3 పవర్ 20 డివైడెడ్ బై 25 ఎంత? 20. 1. ఎందుకనంటే a పవర్ 5 of n, దీన్ని మనము హయ్యర్ అల్జీబ్రా బై రైట్ హాల్ అండ్ నైట్ టెక్స్ట్ బుక్ చూస్తే టౌ ఫంక్షన్ అంటాం. మనం ఇక్కడ 5 అందాం సార్. ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం యాక్చువల్ దాన్ని టౌ అనే ఫంక్షన్ అంటాం. నా ఇక్కడ చూడండి సార్, 25 5 స్క్వేర్. 5 of 25 ఎలా కనుక్కున్నాను? 25 వరుస సహజ సంఖ్యలు ప్రతి 5 1 డివైడ్ అవుతుంది, డివైడ్ కానిది 1 - 1/5 అంటే 20. 3 పవర్ 20 డివైడెడ్ బై 25 ఆన్సర్ ఎంత? 1. 3 పవర్ 20. 3 పవర్ 80ని నేను 3 పవర్ 20 పవర్ 4 డివైడెడ్ బై 25గా రాసుకోవచ్చు కదా సార్. ఇది 1. 1 పవర్ ఎనీ నెంబర్ ఎంత? 1. 1 పవర్ ఎనీ నెంబర్ ఎంత? 1. అన్నీ అంతే సార్. ఫస్ట్ హారం దగ్గరికి వెళ్ళాలి. హారం దగ్గరికి వెళ్తున్నాను. ఇది 49 ఉంది, దాన్ని 5 of 49 కనుక్కుంటున్నాను. 5 of 49 ఎంత? 7 స్క్వేర్. సో తోషంట్ ఫంక్షన్ ఆఫ్ 49 ఏమవుతుంది సార్? 49లో ప్రతి 7 వరుస సంఖ్యల్లో 1 డివైడ్ అవుతుంది, కానిది 1 - 1/7 అంటే 49 ఇంటూ 6/7 అంటే ఇది ఎంత అవుతుంది? 42 అవుతుంది. అంటే 6 పవర్ 42 డివైడెడ్ బై 49. 84ని నేను 6 పవర్ 42 2s రాసుకోవచ్చు, డివైడెడ్. డైరెక్ట్గా మనకు ఏ పవర్ తగిలిస్తే +1 - 1 వస్తుందో చెప్పేదే ఆయిలర్ థీరం. ఇక్కడ 3 పవర్ మనం అక్కడ చేసాం. న్యూమరేటర్ పవర్ x డివైడెడ్ బై డినామినేటర్ +1 ఆర్ -1 రావాలి. ఇక్కడ కూడా అంతే సార్. ఏ పవర్ ఆఫ్ లవం యొక్క బేస్ని ఏ పవర్కి తీసుకొని వెళ్తే హారంతో డివైడ్ చేస్తే +1 ఆర్ -1 చెప్పే థీరమే ఆయిలర్ థీరం. 100
100కు 100ను కూడా చేస్తున్నాను, మీకు ఐడియా వచ్చింది కదా సార్. 100 ఈక్వలెంట్ టు 2 స్క్వేర్ ఈక్వలెంట్ టు 5 స్క్వేర్. సో తోషంట్ ఆఫ్ 100 ఏమవుతుంది? 100 వరుస సంఖ్యల్లో ప్రతి రెండిట్లో 1 డివైడ్ అవుతుంది, ప్రతి 5 1 డివైడ్ అవుతుంది, కానీ ఇది 1 - 1/5. సో 100 ఇంటూ 1/2 ఇంటూ 4/5 ఇదెంత? 40. 40 ఎన్నిసార్లు వెళ్తుంది? 40 20s are 800. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా సార్, 31 పవర్ 40 40 20s are 800 ఇంటూ 31. డైరెక్ట్గా ఇది నాకు 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత? 31. ఆన్సర్ ఎంత? 31. అందరికీ అర్థమైందా? ఫస్ట్ 3 ప్రాబ్లంలు అందరికీ క్లియర్గా అర్థమైందా? రైట్, అందరికీ క్లియర్గా అర్థమైందా? 25కి తోషంట్ ఎంత వచ్చింది? 20. అంటే ఇక్కడ చూడండి సార్, 25ల 100 మిగిలింది ఒక 4. 25కి తోషంట్ ఎంత? 20. 25ల 100 మిగిలింది ఎంత? 6. 4 + 6 ఆన్సర్ ఎంత? 10. అర్థమైందా అందరికీ? ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా మీకు చక్కగా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 63 అని అంటే 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1. 5 ఆఫ్ 63 ఏమవుతుంది చూద్దాం. ప్రతి 3 1 డివైడ్ అవుతుంది, 2/3. ప్రతి 7 1 డివైడ్ అవుతుంది అంటే 36. 36 72 మిగిలింది 4. ఇక్కడేమో 25కి ఎంత వచ్చింది? 20. 21 మిగిలింది కాబట్టి 21. అర్థమైందా సార్ అందరికీ? ఎస్ ఆర్ నో? అర్థమవుతే రిప్లై చెయ్యండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎక్కడ డౌట్ ఉన్నా దయచేసి అడగండి. డౌట్ రాదు సార్ మీకు జనరల్గా, రైట్. నేను చెప్పే ఏ టాపిక్లోనూ మీకు డౌట్ రాదు. కొంచెం మంచిగా అన్ని క్లాసులు వింటే మీరు మీ 10 మందికి ట్యూషన్ చెప్పుకొని కూడా మీరు బతకొచ్చు. కానీ ఎట్టు చేసి ఒక 50-60 వేలు ఎటు పోవు కరెక్ట్గా వింటే. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?